మేడం మేడం ఈ కేసు స్టార్ట్ చేయడానికి ముందు అసలు వీళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు, వీళ్ళలాగా టీవీకి ఎందుకు వస్తారు అనేది బయట ఆల్రెడీ స్మూత్గా కౌన్సిలింగ్స్ కానీ పెద్ద మనుషుల పంచాయతీలు కానీ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడుకోవడం కానీ ఇవన్నీ జరిగిపోయి ఉంటాయి. కోర్టుల దాకా వెళితే వీళ్ళు మాట్లాడడానికి వాయిస్ ఉండదు. ఎక్కడైనా మీటింగ్ పంచాయతీలు జరిగితే మీడియేషన్స్ జరిగితే తప్ప. ఈ టీవీ షో అనేది ఒకటి స్టార్ట్ అయ్యేసరికి వాళ్ళకి ఏంటంటే ఒక పెద్ద స్టేజ్ దొరికింది, ఇమ్మీడియట్ ఒక ప్లాట్ఫామ్ దొరకడం వల్ల ఇమ్మీడియట్గా ఒక రిజల్ట్, కనీసం అవతలతో మాట్లాడతారు, సెటిల్మెంట్ చేస్తారు. ఏది జరిగినా ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని పదాలు కొన్ని మాటలు వాళ్ళకి స్ట్రాంగ్గా చెప్పాల్సిన విధంలో చెప్పాల్సిన అవసరం వస్తుంది. అలా చెప్తాం కూడా. ఎందుకు అంటే స్మూత్గా చెప్తే వినేంత వ్యవహారం ఉండదు. మీది తప్పు అని మీకు తెలిస్తేనే మీరు బయటికి వెళ్ళి కరెక్ట్ డెసిషన్ తీసుకోగలుగుతారు. మీది కరెక్టు ఇలా వేయండి అని మనం చెప్తేనే వాళ్ళకి బయటికి వెళ్ళి చేయడానికి ఉంటుంది. లేదా రెండు పార్టీలు ఉంటే కొన్నిసార్లు మనం ఫోన్లో కూడా ట్రై చేస్తూ ఉంటాం. సో స్ట్రాంగ్గా చెప్పాం కాబట్టి ఇక్కడ వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే అందరూ వీళ్ళకి ఫేవర్గా చేస్తారు అని ఉండదు. దయచేసి ఎవరు అట్లా ఎక్స్పెక్ట్ చేసి రాకండి. తప్పు చేసిన వాళ్ళది తప్పు అని చెప్తాము. ఒకవేళ తప్పు కాకపోతే న్యాయం కోసం ఎంత దూరం అన్నా వెళ్తాం, అది మీ అందరికీ తెలుసు. ఇక ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళ డెసిషన్ ఎట్లా ఉంటుంది, పర్ఫెక్ట్ డెసిషన్ తీసుకోవడానికి ఇది ఒక పెద్ద ప్లాట్ఫామ్ నాన్న. మేమేదో ఇక్కడ ఇట్లా అని ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడం జరగదు. అట్లా ఊహించేసుకోకండి. మేము చాలా కాల్స్ రిసీవ్ చేసుకుంటున్నాం. అక్కడికి వెళ్తే మాకు పని అయిపోద్ది, ఆవిడ దగ్గరికి వెళ్తేనో సార్ దగ్గరికి వెళ్తేనో సెకండ్స్లో అవుతుంది. అలా అవ్వదు. మేము కూడా మనుషులమే. కాకపోతే కొంచెం బెటర్గా 100% ఎఫిషియెంట్గా మేము చెప్పగలుగుతాం, చేయగలుగుతాం తప్ప అన్ని ప్రాబ్లమ్స్ మేము క్లియర్ చేయలేము. మీ అందుబాటులో ఉండే డాక్టర్స్ మీకు ఉంటారు, మీ అందుబాటులో ఉండే లాయర్స్ మీకు ఉంటారు. లీగల్ ప్రొసీడింగ్స్లో జరగాల్సిన విధంగానే జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి మా ఆడియన్స్ అంతా దయచేసి. మేడం ఇక ఈ ఎపిసోడ్ విషయానికి వస్తే ఎవరు కరెక్టు ఎవరు రాంగు అనేది నేను ఇక్కడ మాట్లాడట్లా. ఒక అమ్మాయి మనల్ని నమ్ముకొని వచ్చింది, మనం వన్ సైడే విన్నాము. వన్ సైడ్ విన్న దాంట్లో మనం వెతుక్కోవాల్సి వచ్చింది మిస్టేక్స్ తప్ప పెద్దగా అమ్మాయి వైపు నుంచి మేజర్ మిస్టేక్సే కనిపించట్లా. చాలా స్మూత్గా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఒక రకంగా వీళ్ళు విక్టిమ్స్ అనాలా, బాధితులుగా చాలా సఫర్ అయిన వ్యక్తులు అనాలా, లేదా కొంచెం స్వార్థంగా ఉండి తప్పులో కాలేసేసారు అంటారు చూసారా, అలా వేయడం వల్ల పనిష్మెంట్ అనుభవిస్తున్నారా అనేది అనాలి. ఇలాగే మనం మాట్లాడితే వీళ్ళకి అర్థం కాదు వీళ్ళ స్టేజ్ ఏంటి అని. నేను కొంచెం స్ట్రాంగ్గానే మాట్లాడతా. ఎందుకంటే మీరు ఇప్పుడు కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి కాబట్టి ఏం చేస్తే బెటరు, ఎలా వెళ్తే బెటరు, ఎక్కడ మిస్టేక్ జరిగింది మీరు రియలైజ్ అవ్వండి. ఎందుకంటే ఒక పోలీస్ స్టేషన్లో 7 hours 10 hours కౌన్సిలింగ్ జరిగిందంటే అక్కడ మీకు క్లారిటీ రాలా. స్మూత్గా చెప్పాలంటే కుదరదు కొన్ని పదాలు. అర్థమవుతుందా? పెద్ద మనుషులు ఇప్పుడు ఇందాక ఆయన మాట్లాడారు, 4 hours కూర్చున్నామంటే క్లారిటీ రాలా. 20 మంది కూర్చున్నా కూడా ఇప్పుడు మీరు క్లారిటీ డెసిషన్ తీసుకుంటారమ్మా. నేను మాట్లాడేది మీరు హర్ట్ అవుతారా హర్ట్ అవ్వరా అని పక్కన పెడితే హర్ట్ అవ్వకండి రిక్వెస్ట్. కేస్ ప్రొసీడింగ్స్ చూస్తే మేడం 2 partsగా మాట్లాడతా. ఒక అడ్వకేట్గా నేను మాట్లాడాలి కాబట్టి మనోళ్ళు చేసిన మిస్టేక్ ఎక్కడ. అమ్మ మీరు వినండి, ఈరోజు మీ అమ్మాయి జీవితం మీ చేతిలో ఉంది. మేము కరెక్ట్ డెసిషన్ చెప్తున్నాం. మీరు కరెక్ట్గా రియలైజ్ అయ్యి, మీరు చాలా అమాయకంగా ఉన్నారు, మీరు రియలైజ్ అవ్వకపోతే అదే అందుకనే నేను ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నాను నాన్న. మీరు కొంచెం రియలైజ్ అవ్వి వినండి. మేం చేయగలిగే హెల్ప్ ఏమున్నా చేస్తాం, కానీ మీలో ఆ స్ట్రాంగ్నెస్ స్ట్రెంత్ లేకపోతే మేమేమీ చేయలేం. మీకు ఇంత ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే ఇది మీరు రికగ్నైజ్ చేస్తారని. మిమ్మల్ని లోపలికి ఎందుకు పిలిచామంటే అమ్మాయికి చెప్పినా అర్థం కాదు. చిన్నపిల్ల, పెద్దోళ్ళు ఉన్నారు చూసుకుంటారు అనుకుంటుంది, కూర్చుంటుంది ప్రతి చోట. అర్థం అవుతుందా? మీరు మీ హస్బెండ్ కొంచెం పెద్దవాళ్ళతో కూర్చొని కరెక్ట్ డెసిషన్ తీసుకోండి. ఇప్పుడు మేము చెప్పేది మీకు నచ్చకపోయినా ఇదే బెటర్ అని మా ఉద్దేశం, లేదా మీ ప్రయత్నాలు మీరు చేసుకుందరు. కానీ లీగల్ ప్రాసెస్లో వస్తే అబ్బాయికి 35 years, గవర్నమెంట్ ఎంప్లాయీ. అతను తలుచుకుంటే మంచి సంబంధాలు అతని రేంజ్లో వస్తే, ఎందుకంటే డౌరీ లేకుండా పెళ్లి చేసుకుంటాడంటే నేను నమ్మను. అలాంటి వ్యక్తి ఒక 25-26 years అమ్మాయికి సంబంధం తీసుకొని వచ్చాడు. ఆ అమ్మాయిని చూసిన వెంటనే ఫస్ట్ వాళ్ళిద్దరే వచ్చారు. యాక్చువల్గా పెద్దవాళ్ళు వస్తారు సంబంధం చూసుకోవడానికి. ఈ అబ్బాయి ఓ ఫ్రెండ్ని వేసుకొని వచ్చాడు. అబ్బాయికి వీళ్ళు డైరెక్ట్గా చూపించారు అమ్మాయిని. అంటే అబ్బాయి డెసిషనే ఫైనల్ ఇంట్లో. ఆ అబ్బాయి చూసారా, నీకు నచ్చితే చెప్పండి రా అన్నారంటే వెనకాల పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదు. పెద్దమ్మ వీళ్ళంతా నాకు తెలిసి విడోస్, వాళ్ళు వచ్చి గబుక్కుని చూడరు. ఇంకా చుట్టాలను ఆన్లైన్లో పిలవడం కంటే ముందు ఈ అబ్బాయి చూసుకుంటే ఆల్రెడీ 35 years అబ్బాయి కాబట్టి ఒక క్లారిటీ ఉంటుంది. ఒక 2 years బ్యాక్ అంటే 33 years ఒక క్లారిటీ ఉంటుంది కాబట్టి అబ్బాయినే చూసుకోమన్నారని మనం ఎక్స్క్యూజ్ చేద్దాం. నేను పాయింట్స్ చెప్తున్నానమ్మా, ఒకసారి దాన్ని బట్టి మీరు ఎస్టిమేట్ చేయండి. వచ్చిన తర్వాత అబ్బాయి వెంటనే డెసిషన్ తీసుకున్నాడు, నా లైఫ్కి ఈ అమ్మాయి బెటరు, ఓకే నేను చెప్పినట్టు వింటది, చక్కగా బొమ్మలాగా ఉంది, నేను ఎట్లా కావాలంటే అట్లా మలుచుకోవచ్చు, ఇంట్లోనే ఉంటుంది, ఆ అమ్మని చూసుకుంటుంది, నేను చెప్పిన విధంగా ఉంటుందన్న ఒక ఉద్దేశంతో మీరు అప్పుడు పెట్టిన కండిషన్ ఏంటి, సిటీలో అమ్మాయి కాబట్టి సిటీలో ఉంటుందండి అని. మేమిద్దరం బాగుంటే సిటీ వచ్చేస్తాం. ఎందుకంటే అతనికి అమ్మ పెద్దమ్మ చుట్టాలు అనే పెద్ద రెస్పెక్ట్ లేదు. వాళ్ళని కాదనుకుని ఓన్ డెసిషన్ తీసుకుని పెళ్లి చేసుకున్న వ్యక్తి ఇక్కడ.
సంబంధం చూడడానికి వచ్చిన వ్యక్తి. అలాంటి వ్యక్తి వేరే కాపురం పెట్టడం ఆఫ్టర్ ఆల్ పని. భార్య కావాలి అనుకుంటే సపరేట్ ఫ్యామిలీ చాలా ఈజీ వ్యవహారం మీ కేసులో. అర్థమవుతుందా? సో సపరేట్ ఫ్యామిలీ పెట్టకపోవడానికి వాళ్ళ అమ్మో ఇంట్లో వాళ్ళో కారణాలు కాదు. నేను మీ అడ్వకేట్గా ఉంటే నేను ఆర్గ్యూ చేసుకునే పాయింట్స్ ఎట్లా ఉంటాయండి. సో అక్కడ వాళ్ళ అమ్మని వీళ్ళంతా అతను ఒక డెసిషన్ తీసేసుకున్నాక వాళ్ళని ఆయుధాలుగా వాడుకుంటున్నాడే తప్ప అతని డెసిషనే ఫైనల్. ఒక 5 lakhs తీసుకొచ్చి మీకు సపోర్ట్కి ఇచ్చి నేను ఈ అమ్మాయిని ఇప్పుడే పెళ్లి చేసుకుంటానండి అంటే మీరు యాక్సెప్ట్ చేశారు. అది కట్నం అడిగిన కేసులో ఒక 5 లక్షలు ఎదురు వస్తుంది అంటే 100 సార్లు ఆలోచించుకోవాలి. ఏ సొసైటీలో ఉన్నాం మనం? మీరిద్దరూ లవ్ చేసి పెళ్లి చేసుకుంటున్నారంటే పర్వాలే, ఏదైనా జరిగిపోతాయి. కానీ ఒక సంబంధం వచ్చిన సంబంధంలో వాళ్ళు మీరేమిస్తారంటే ఇల్లు ఇస్తామండి అన్నారు, ఈ స్థలం ఇస్తామండి అన్నారు మీరు. అది వర్కౌట్ అవ్వకపోతే అతను ఎదురు డబ్బులు ఇచ్చి చేసుకునే అంత పొజిషన్లో ఉన్నాడా పేరు మీదే రాసుకోని అన్నాడు. ఉన్నాడా అనేది మనం ఆలోచించాలి. మనం ఏమన్నా అమ్మాయి పేరు మీద రాసుకోండి అమ్మాయి పేరు మీద రాసుకోండి అన్నప్పుడు పెళ్ళి ఎలా జరిగిద్ది? అది మొన్న కదా అన్నాడు అమ్మాయి పేరు మీద రాసుకోండి. మరి పెళ్లి ఎలా చేద్దాం అనుకున్నారు మీరు? డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? డబ్బులు అంటే మేము తెచ్చుకున్నాం, మేము కూడా అప్పు తెచ్చినాం. మీ ఇంటి కాగితాలు ఎట్లా పెట్టి తెచ్చినాం. ఒక 5 లక్షలు తెచ్చారు, ఈయన ఒక 5 లక్షలు ఇచ్చాడు. మేము తెచ్చుకున్నాం 10-15 లక్షలు తెచ్చుకున్నాం. మేము 10-15 లక్షలకి పెళ్లి చేశారమ్మా మీరు? పెద్దగానే చేసినాం. పెళ్లి ఉన్నది ఒక అమ్మాయి కదా అన్నట్టుగా పెద్దగానే పెళ్లి చేసినాం. మరి 10.5 తులాలు బంగారం, 11 తులాలు బంగారం. 15 లక్షలు పెట్టి మీరు పెళ్లి చేస్తున్నప్పుడు 5 లక్షలు ఆయన దగ్గర తీసుకోవాల్సిన అవసరం ఏముంది? కొన్ని తక్కువ పడుతున్నాయి అంటే మా మరదలు జాబ్ చేస్తుండే, మా తమ్ముని పెండ్లాము అంగన్వాడీ టీచర్, ఈయన కూడా ఊర్లో పంచాయతీ సెక్రటరీ. మా అమ్మ వాళ్ళు ఊర్లోనే చేస్తుండే. మంచోడు అంటే మంచోడే. ఇప్పుడు 5 లక్షలు ఎదురిచ్చాడంటే మంచోడు కింద అక్కడ వరకు ఆయన మంచోడేనా? మంచోడే అంటారు, ఇప్పుడు కూడా మంచోడు అంటారు. మళ్ళీ ఏందో మాగా అర్థం అయితే లేదు నాకు అప్పుడు. అంటే మీది అదే, ఇప్పుడు వాళ్ళ వైపు నుంచి చూస్తే అబ్బాయి ఇంట్లో వాళ్ళని కాదని సపరేట్ ఫ్యామిలీ పెట్టగలడు. అమ్మాయి నచ్చితే, అమ్మాయి కుటుంబం నచ్చితే. అలాగే అమ్మాయి కోసం అబ్బాయి ఎదురు డబ్బులు ఇచ్చాడు. ఈ 5 లక్షలతో మీ పెళ్ళి అవ్వాలా? 20 లక్షలతో పెళ్ళి అయిందని చెప్తున్నారు మీరు. 15 లక్షలు మీరు అప్పులు చేసి చేశారు. ఇంకో 5 లక్షలు కొత్త పాయింట్ మాకు ఇప్పుడు క్లైమాక్స్లో తెలిసింది. ఇంకో 5 లక్షలు అతను ఈ 5 లక్షలతోటే పెళ్ళి అయిందేమో అని మేము అనుకుంటున్నాం ఇప్పటిదాకా. 15 లక్షలతో కూడా పెళ్లి చేయొచ్చు. ఎదురు ఎవడో డబ్బులు ఇస్తే తీసుకొని పెళ్లి చేశారంటే ఇది పెద్ద మైనస్ ఈ కేసు. నువ్వు రా ఇంటికి రా, మేము మాట్లాడాలి. ఎందుకు తీసుకుంటారమ్మా? మీకు ఏం తక్కువ? 5 లక్షల్లో ఉంటే 5 లక్షలే, 10 లక్షలు ఉంటే 10 లక్షల్లో 20 లక్షలు మీరు ఎందుకు పెళ్లి చేస్తారు? మరదలు ఏం చెప్పింది అంటే వాళ్ళు జాగా మినాక చేస్తారంటే లేదు నేను చూస్తానంటే మరి నీ దగ్గర అయితే నీ ఇయ్యి అని మా మరదలు చెప్పిందంట. మా మరదలు చెప్తే ఏం చేసిండు ఆయన మా కొడుకు ఫోన్కు 3 లక్షలు వేసిండు. ఓకేనమ్మా. అతను ఒక 5 లక్షలు వేసాడు, మీరు 15 లక్షల్లో పెళ్లి చేశాడు. 20 లక్షల పెళ్ళి అంటే సూపర్ గ్రాండ్గా జరిగినట్లు లెక్క. అది ఎక్కడ నాకు సెట్ అవ్వట్లేదు. 3000 మంది అట్ట పెళ్లికి వాళ్ళ ఊరికి వచ్చారు ఎక్కువ మంది, బాగా చాలా మంది. 2000 దాకా వచ్చినట్ట వాళ్ళ ఊరికి. ఆయన చెప్పకపోయినా వాళ్ళ ఊరు అయినా చెప్పి ఎంతమందికి పెట్టారమ్మా మీరు? 3000 మందికి అయినాయి మేడము. బాగానే ఫోటో పెళ్ళిళ్ళు ఉన్నాయేమో, ఓ ఫోటో ఇవ్వమ్మా. ఉన్నది ఒక అమ్మాయి అయినది, ఒక అమ్మాయి ఒక అబ్బాయి అయినది. ఈ మధ్య 3000 మందికి భోజనాలు ఎక్కడ అరేంజ్ చేస్తామమ్మా? చేసిండ్రు కానీ కొంచెము మా ఆయన మా కొడుకే చేసిండ్రు. ఎవరు చుట్టాలు కూడా ఎవరు పట్టించుకోరు మా దాంట్లో కూడా. అట్లా 10 రోజుల పెళ్లికి ఈ రోజు పిలిచిన వాళ్ళు అందరు చుట్టాలు, తెలిసిన వాళ్ళు, వాళ్ళ దిక్కోళ్ళు. అదే 1000 మంది చుట్టాలు ఉన్న పెద్ద ఫ్యామిలీ మీది. ఈ రోజుల్లో ఎక్కడున్నారు? తిప్పిగా 100 మంది తిప్పి కొడుతుంటే ఉండట్లా. ఎవరు పట్టించుకోరు. అట్లున్నది మాది ఉన్నది. మేము 4 అక్క చెల్లెళ్ళం. మీ తరపున ఎంతమంది వచ్చారమ్మా? మా తరపున కూడా వచ్చిండొచ్చు 1500 మందిలో. ఏది చాలా గ్రాండ్ గా చేశారు పెళ్లి. ఎన్ని తులాలు పెట్టారమ్మా? 11 తులాలు. అడిగారమ్మా మా బంగారం మాకు వెనక్కి ఇవ్వండి అని అడిగారా? ఎంత వాల్యూ చేస్తుందమ్మా మీరు పెట్టిన గోల్డ్? 10.5 తులాలు అయితే వాళ్ళ దగ్గర ఉన్నది. ఫోటోషూట్ పెళ్ళైతే గ్రాండ్ గానే చేశారు. ఉన్నంతలో ఒక్కగానొక్క కూతురు అని. మరి పిల్లకు కూడా కాపురం చేయడం ఎట్లాగానే నేర్పించుంటే బాగుండేది. అంత గ్రాండ్ గా చేసిన పిల్ల పల్లెటూరులో కాపురం ఎలా చేసింది అనుకున్నారు? పల్లెటూరులో ఉండని చెప్పిండు మేడము. శంకర్పల్లి అయినా వికారాబాద్ ఉంచుతాను. ఒకవేళ ఉండకపోతే ఏమయ్యేది? ఏం చేయాలి ఇప్పుడు? అట్లా నన్ను ఉంటా అంటుంది. పోలీస్ స్టేషన్ లో కూడా నేను ఉంటా అని చెప్పింది. మరి రాలేడు, తొలకపోవడానికి రాలేడు. తెల్లారిగా మళ్ళీ 3 సార్లు ఈమె ఫోన్ చేసింది పెళ్లి రోజు నాడు. అమ్మ ఏ ఒక్క పంచాయతీ కన్నా అమ్మ రమగారు ఏ ఒక్క పంచాయతీ కన్నా వాళ్ళ తల్లి వచ్చిందా? తల్లి రాలేదు. తల్లిని రానియాడు. ఆమె రాదు. ఇక్కడ అదే మనం మాట్లాడుతుంది సార్. ఆవిడ డెసిషన్ కానీ ఆవిడ ఇంపార్టెన్స్ కానీ పెద్దగా ఈ ఫ్యామిలీలో కనిపించట్లా. ఆవిడని ఆడబోసుకోవడం వల్ల యూజ్ ఏమి లేదు. అబ్బాయి డెసిషనే ఫైనల్, మీ డెసిషన్ ఫైనల్. మీకు నచ్చాడు, మీరు ఇష్టం వచ్చినట్టు పోలోమని అక్కడ ఇక్కడ అప్పులు చేసి పోలోమని పోసారు. అక్కడ పెళ్లి ఖర్చు ఫ్యామిలీ మొత్తం ఉన్నారు. ఆమె మీ ఇంటికే పంపి అంటది. వీళ్ళంతా మీ ఇంటికే పంపి నేను అంటది.
ఇక మా ఊర్లో వాళ్ళు ఏమంటారు, మా అమ్మ వాళ్ళ ఊరోళ్ళు ఆ ఊర్లోనే చేసాడు కదా జాబు, వాడు సైకో ఉన్నాడు అంటారు. అందుకే మీరు గట్టిగా ప్రూవ్ చేయలేకపోతున్నారు. క్రూయాలిటీస్ అనేవి గట్టిగా ప్రూవ్ చేయడం కుదరట్లా. ఇప్పుడు అతని వర్షన్ ఏంటి అంటే, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మా మధ్య కన్సుమేషన్ జరగలేదు, ఆ అమ్మాయి నా దగ్గర ఉన్నది 1 month, విడిపోయి 1.5 year అవుతుంది, కాబట్టి నేను లీగల్గానే చూసుకుంటాను అని. 1.5 year ప్రయత్నం చేసిన తర్వాత 1 month మ్యారిటల్ రిలేషన్కి ఈ కాపురం ఏదో అద్భుతాలు జరిగి నిలబడిపోతుందా అంటే, మీరు ఆల్రెడీ 10 times ట్రై చేసేసారు. మీరు ఇప్పుడు రియలైజ్ అవ్వాలి, ఇంత ఖర్చు పెట్టి ఇంత వ్యవహారంతో పెళ్లి చేస్తే ప్రాపర్ రీజనే లేకుండా ఆ వ్యక్తి వదిలేస్తున్నాడు నిన్ను. పంచాయతీలలో చెప్తాడు బొమ్మల పెళ్లి లాగా చేసినామంట, మళ్ళీ బొమ్మల పెళ్లి లాగా చేసిన అంటాడు. ఆ పెళ్ళి అది బొమ్మల పెళ్లిలాగా అనిపిస్తుంది. అంత గ్రాండ్గా చేసిన పెళ్ళి అతనికి నచ్చల, షో ఆఫ్ లాగా ఉందే తప్ప, అంటే మీ షో ఆఫ్ కోసం చేసుకున్నారు తప్ప నాకు అంత ఇంపార్టెన్స్ కూడా లేదు, ఎదురు నా డబ్బుతో చేశారు అన్నట్లుగా ఆయన ఎలిగేషన్స్ ఉండుంటాయి. సరే అమ్మ, ఇప్పుడు మీరు డెసిషన్ తీసుకోవడానికి 10 times పైన పంచాయతీలు అయినాయి కాబట్టి, ఇప్పుడు నువ్వున్న ఫైనాన్షియల్ పొజిషన్ అక్కడ చూసిన దానికి అది కాంపెన్సేషన్ కింద మీరు వసూలు చేయాల్సిన సిచ్యుయేషన్. మిమ్మల్ని వదిలేయమని నేను అనట్లా, కలిసి ఉండడానికి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఆ స్టేజ్లో, అంత హీనమైన స్టేజ్లో నువ్వు లేవు అని నా ఉద్దేశం. మీరు తలుచుకుంటే అతన్ని నువ్వెవడరా అనే పొజిషన్లో ఉన్నావు. ఆ డెసిషన్ నువ్వు తీసుకోవాలి. మీరేమనుకుంటున్నారంటే, ఒకసారి మ్యారేజ్ అయిపోయింది కాబట్టి నిలబెట్టుకోవాలి. 100% పెళ్ళి అయితే నిలబెట్టుకోవాలి, పిల్లలు పుడితే ఇంకా 100% నిలబెట్టుకోవాలి. పిల్లల జీవితాలు డిసైడ్ చేసే రైట్స్ మీ దగ్గర లేవు. కేసులో ఉండే క్రూయాలిటీని బట్టి, మీ కేసులో క్రూయాలిటీ లేదు కాబట్టి నువ్వు ఇంకా 10 ఏళ్ళన్నా వెయిట్ చేయమ్మా అనేదాన్ని. తిప్పి కొడితే 1 month, ఆల్రెడీ 1.5 year పనిష్మెంట్ పడిపోయింది నీకు. అర్థమవుతుందా? అతనేముంది, హ్యాపీగా తిరుగుతున్నాడు, అతని పని అతను చేసుకుంటున్నాడు. సో ఇప్పుడు నువ్వు స్ట్రాంగ్ ఫైటింగ్ చెయ్యాలి. ఏ అడ్వకేట్ కాకపోతే ఇంకో అడ్వకేట్ను మార్చుకోండి, కరెక్ట్ పొజిషన్లో మీరు లీగల్గా వెళ్ళాలి. ఇప్పుడు మీ మాటలు వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి, మీరు వాళ్ళ మాటలు గుర్తుపెట్టుకుంటున్నారు. వదిలేశాడు, నీ కాళ్ళ దగ్గరన్నా ఉంటానంటే అట్లా ఉండడం జరగదు. ఎందుకంటే ఇంట్లోనే ఉండలేకపోయావు, మీ అత్త హెరాస్మెంట్ ఉంది. చిన్న మాటకి నువ్వు తుమ్మినా తప్ప అంటున్నాడు, తుమ్మకపోయినా తప్ప అంటున్నాడు. ఇంకా అప్పుడు జరుగుతుందా? గాలి పీల్చినా తప్పే, పీల్చకపోయినా తప్పే అంటే జరగదు కదా. అట్లాంటి ఇంట్లో నీకు ఊపిరి ఆడదు, ఉండడం అనేది చాలా కష్టం. సర్దుకో అనేంత కేసు కాదు నీది. ఎందుకంటే నీ వైపు మిస్టేక్ ఉంటే నీకు కౌన్సిలింగ్ ఇచ్చి, అమ్మ ఇలా మార్చుకో అని నిన్ను పంపించేవాడు. అబ్బాయికి రెడీగా ఉండేవాడు, డోర్ తెరిచి. డోర్ వేసేసాడు, తప్పు చేసింది అతనే డోర్ వేసాడు. అలాంటి వ్యక్తికి బుద్ధి చెప్పాలి కదమ్మా. బుద్ధి చెప్పడానికి మీరు ఇప్పుడు ప్రయత్నించాలి, ఆ పోరాటం కోసం మాట్లాడాలి. మీరు పంచాయతీలు పెట్టేది 50 లక్షలు అక్కడ ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ పెడతావా లేదా? ఆయన ఫోన్ అసలు తీయలేదమ్మా, లేకపోతే అబ్బాయితో నిజంగా అబ్బాయి వస్తే ఇక్కడ ఈరోజు మీకు కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళం, సెటిల్మెంట్ చేసుకోండి అని. అతనితో కూడా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్కి ఏదో ఫిగర్ అయితే ఒప్పించడానికి అవకాశం ఉండేది. ఎందుకంటే మీరు ఇప్పటిదాకా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్కి వెళ్తామని అనలా, ఇప్పుడు అనండి. మీరు కాదు, మీ తరపున పెద్ద మనిషి ఒక ఆయన మాట్లాడారు కదా, ఆయనతో మాట్లాడించండి. కాపురానికి తీసుకెళ్తాడా, కోర్టుల చుట్టూ తిరుగుతాడా? ఇంతే నీ ఫైటింగు. నువ్వు ఎంతకాలమైనా కోర్టుల చుట్టూ తిరుగుతావో కాపురం నిలబెట్టుకోవడానికి నువ్వు చెప్పండి. మిమ్మల్ని తిరగమని నేను అనట్లా, చెప్పడం అలా ఉండాలి, ఎందుకంటే మీ మాట అలా ఉండాలి. 2, మీ పెద్ద మనుషులు అనాలి, అమ్మాయి ఎన్ని సంవత్సరాలన్నా కాపురం కోసం కోర్టు చుట్టూ నిలబడితే కాపురం నిలబడుతుందేమో, ఏమో ఏ జడ్జి చేతిలో ఏముందో, గబుకును ఒక్కోసారి వెక్స్ అయిపోయి కూడా సెటిల్మెంట్ అంటారు, కాపురానికి వస్తామంటారు, తీసుకెళ్తామంటారు. అర్థమవుతుందా? ఆ ఊహతోటి మీరు ఫైట్ చేయండి. కానీ మీ పెద్ద మనుషులు, మీ అడ్వకేటు అమ్మాయితో మేము సెటిల్మెంట్ మాట్లాడతాం, మరి మీరు ఏమి ఇస్తారు చెప్పండి. పెళ్లి ఖర్చులే 20 లక్షలు అయినాయి, నీ దగ్గర ఆల్రెడీ గోల్డ్ ఉంది. గోల్డ్ ఎప్పుడు కూడా ఎవరి గోల్డ్ వాళ్ళు, ఎవరి సామాన్ వాళ్ళు ఎక్స్చేంజ్ ఉంటుందమ్మా, అది ఒక ఫస్ట్ మాట్లాడేసుకుంటారు. రిమైనింగ్ పెళ్లి ఖర్చులు ఇవి కలిపి ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ కింద. అతను గవర్నమెంట్ ఎంప్లాయ్, నువ్వు ఇంకా డెసిషన్ కరెక్ట్గా తీసుకోలే. అర్థమవుతుందా? నువ్వు డెసిషన్ కరెక్ట్గా తీసుకోవడం వల్ల ఫైటింగ్ సీరియస్గా చేయట్లేదు. నువ్వు స్ట్రాంగ్ ఫైటింగ్ చేయాలి. అతనికి ఫేమస్ అడ్వకేట్లు ఉండొచ్చు, సిఐలు ఎస్ఐలు ఆయన వెనకాల తిరగొచ్చు, ఎవరున్నా నీ పని నీది. లీగల్ ప్రొసీడింగ్స్ ఇలాగే ఉంటాయి, ఎవరున్నా అంతే, ఎవరు లేకపోయినా అంతే. అర్థమవుతుందా? నీ పని ఏంటి? ఇప్పుడు నేను చెప్పినట్లు నువ్వు స్ట్రాంగ్గా ఫైట్ చేసుకోవడం, నీ పెద్ద మనుషులు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్కి ట్రై చేయడం. ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్లు మీకు అయిన ఖర్చుకి డబల్ తీసుకోండి. ఇవ్వకపోతే నువ్వు కొంతకాలం ఫైటింగే చెయ్యి. ఇప్పుడు ఇమీడియట్గా మీరు వెళ్ళినాక చేయాల్సిన పని, ఒక అడ్వకేట్ని కాంటాక్ట్ అయ్యి మెయింటెనెన్స్ కేసు, డీవీసీ కేసు ఫైల్ చేయండి, కాపురానికి తీసుకెళ్ళమని. ఇన్ని కేసులు మేము వెయ్యాలా అనుకోకండి, ఎంత ఖర్చులు పెట్టారు కదా, అందులో ఒక 10 రూపాయలు తీసి ఖర్చు పెట్టండి. ఈ 3 కేసులు వేస్తే మొత్తం 4 కేసులకి అతను అక్కడ తిరగాలి, ఇక్కడ హైదరాబాద్ దాకా కేసులకి తిరగాలిగా. ఆ తిరగడంతో ఇందాక నేను అన్న సెటిల్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఆయన 10 రూపాయల దగ్గర స్టార్ట్ అవుతాడు, మీరు 40 రూపాయల దగ్గర ఉంటారు. రీజనబుల్గా ఒక ఫిగర్ వచ్చిన తర్వాత ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్కి వెళ్ళడం బెటర్ ఆప్షన్. అర్థమవుతుందా?
ఎందుకంటే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలవు. ఎవడో అని డోర్ వేసేస్తే ఆడుగుమ్మం దగ్గరే వేలాడాల్సినంత పొజిషన్లో ఈ రోజున స్త్రీ లేదు, గుర్తుపెట్టుకోండి. మీరు పోషిస్తుంటే నిలబడి తింటున్న వాళ్ళు బోలె మంది ఉన్నారు. అలా నువ్వు గౌరవంగా బతికేలా ఉండాలి. కానీ పెళ్ళి అంటే బానిసగా చూడమని కాదమ్మా. పెళ్ళి అంటే ఆయన మహారాజు, నువ్వు మహారాణి, ఆ రేంజ్లోనే నువ్వు ఉండాలి. బానిసగా వెళ్ళడానికి కాదుగా పెళ్ళి అనేది. మీరు రియలైజ్ అవ్వండి. మీ అమ్మాయిని అంత హీనంగా పంపించాల్సిన అవసరం నీకు లేదు తల్లి. ఒళ్ళో కూర్చోబెట్టుకుని తిండి పెట్టావు. ఈ రోజున ఆడెవడో చీ అంటుంటే ఆ పిల్లని అలా పంపిస్తావా? అంత గౌరవంగా పెళ్లి చేసిన దానివి. అర్థమవుతుందా? మాకే బాధేస్తుంది రీజన్ లేకుండా వదిలేసాడని. మీరు ఈ పాటికి ఎవడరా నా పిల్ల జీవితం నువ్వు ఇలా మాటికి పంచాయతీ పెట్టి రోడ్డు మీద పెడుతున్నావు. వాళ్ళ ఊరికి రానియాడు, మా దగ్గర రాడంట. మాతోని అసలు వద్దు. నేనేమంటున్నాను, వాడి ముఖం చూసే అస్సలు వద్దు. మీ ముఖం చూడాల్సిన అసలు అర్హత కూడా వాడికి లేదు. చూడడానికి అసలు అమ్మాయి ముఖం చూడడానికి అర్హతే లేదు వాడికి. అర్థమవుతుందా మీకు? ఎందుకంటే నాకు ఆ బొమ్మ కావాలనుకున్నాడు, నాకు ఆ బొమ్మ వద్దని పడేస్తున్నాడు అక్కడ. ఎవ్వరు అతను మ్యానిపులేట్ చేయట్లేదు. మీ అత్త ఉందో వెనకాల ఎవడుందో ఉంటే ఉండొచ్చు, కానీ వాళ్ళ పాత్ర చాలా తక్కువ. వాళ్ళని అడ్డు పెట్టుకుంటున్నాడు. అతను తీసుకెళ్తానంటే ఆపేవాడే లేడు ఇక్కడ. అతనే తీసుకెళ్ళట్లేదు. ఎందుకంటే అతని తరపున వచ్చిన పెద్ద మనుషులు ఒప్పిస్తున్నారు, మీ తరపు పెద్ద మనుషులు ఒప్పిస్తున్నారు. ఓకే, ఫిజికల్ రిలేషన్ ఏదైనా తేడా ఉంది, డాక్టర్స్ కౌన్సిలింగ్లోకి వెళ్తే అన్నీ క్యూర్ అవుతాయి. నువ్వంతా ఇదేం కాదుగా ఇక్కడ. అది మేజర్ ఇంపార్టెంట్గా కూడా చూపించట్లేదు. ఎందుకంటే ఈ పెద్ద మనిషి అన్నా చెప్పాలి కదా. మీ పెద్ద మనిషి అయినా ఎవరి పెద్ద మనిషి అన్నా నిజమైతే మాట్లాడతాడుగా. అర్థమవుతుందా? సో మీ డెసిషన్ ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్కి, లీగల్ ఫైటింగ్కి వెళితే బెటరు. మా తరపున మేము ఏమి హెల్ప్ చేయగలిగితే అది చేస్తాం. సరేనా? ఆల్ ది బెస్ట్ నాన్న, జాగ్రత్త. అది సుజాత గారు, డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం చెప్పినట్టుగా చేస్తే నిజంగా నెక్స్ట్ నీ లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది. హ్యాపీగా ఉండేలా చూసుకోండి. మేడం ఉన్నట్టుగా ఎవరి కిందనో బానిసలా ఉండాల్సిన అవసరం లేదు. ఏమ్మా, జాగ్రత్తగా చూసుకోండి. ఈ కార్యక్రమాన్ని నమ్ముకొని వచ్చినటువంటి సుజాత గారికి మంచి న్యాయం చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అడ్వకేట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు.